గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం సీసాట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమెటిక్ పార్ట్లో ఏజెస్ అనేటువంటి టాపిక్ని డిస్కస్ చేద్దామండి. సో నిన్న రాసినటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కూడా ఏజెస్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఏజెస్ యొక్క బేసిక్ ఇంట్రడక్షన్ డిస్కస్ చేసి తర్వాత దానికి సంబంధించినటువంటి మోడల్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. రైట్. రైట్. టాపిక్ పేరు వచ్చేసరికి ఏజెస్ అండి. సో ఈ ఏజెస్ లో మనకి బేసిక్ ఇంట్రడక్షన్ ఏంటి అంటే గనక సో ప్రెజెంటేజ్ తర్వాత ఆఫ్టర్ ఆర్ హెన్స్ ఏజ్, ఆఫ్టర్ ఆర్ హెన్స్ ఏజ్ తర్వాత వచ్చేసరికి మనకి ఎగో అండి. సో ఇలా మొత్తం ఈ మూడాట్ల గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి. సో ప్రెజెంట్ ఏజెస్ అంటే ప్రస్తుత వయసులో, ఎగో ఏజెస్ అంటే క్రితం వయసులో, హెన్స్ ఆర్ ఆఫ్టర్ అంటే తర్వాత వయసులో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్‌కి ప్రెజెంటు ఒక పర్సన్ యొక్క ఏజ్ ఎంత అంటే గనక 20 ఇయర్స్ అండి. ఆఫ్టర్ 10 ఇయర్స్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ దట్ పర్సన్? సో 10 సంవత్సరాల తర్వాత ఆ పర్సన్ యొక్క ఏజ్ ఎంత అయిద్ది అంటే మనం ఏం చెప్తామండి? 30 ఇయర్స్ అని చెప్తాం. మరి 10 ఇయర్స్ ఎగో వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ దట్ పర్సన్? సో 10 సంవత్సరాల క్రితం ఆ పర్సన్ యొక్క ఏజ్ ఎంత అంటే ఏం చెప్తామండి మనం? 10 ఇయర్స్ అని చెప్తాం. అంటే సింపుల్‌గా ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే గనక ఎగో ఏజెస్ కావాలి అంటే ప్రెజెంట్ ఏజెస్‌లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఆఫ్టర్ ఏజెస్ కావాలి అంటే ప్రెజెంట్ ఏజెస్‌కి ఏం చేయాలండి? యాడ్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్‌కి ప్రెజెంటు ఒక పర్సన్ యొక్క ఏజ్ ఎంతుంది అంటే 30 ఇయర్స్ ఉందండి. సో ఆఫ్టర్ 20 ఇయర్స్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ దట్ పర్సన్? సో ఆఫ్టర్ 20 ఇయర్స్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ దట్ పర్సన్ అండి? 50 ఇయర్స్. బట్ 10 ఇయర్స్ ఎగో వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ దట్ పర్సన్ ఈస్ 10 ఇయర్స్. సో దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఏజెస్ అండి. మరి ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ పర్సన్ ఈస్ సమ్ ఎక్స్ ఇయర్స్. ఓకే. సో ఆఫ్టర్ 15 ఇయర్స్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ దట్ పర్సన్? సో సింపుల్‌గా ఆ ప్రెజెంట్ ఏజ్‌కి మనం ఏం చేయాలంటే యాడ్ చేయాలి కాబట్టి ఎక్స్ ప్లస్ 15 ఇయర్స్. సో in 10 years ago what is the age of that person is nothing but similarly x minus 10. So this is the basic introduction part of problems on ages. So ages లో మనకి ప్రెజెంట్ ఏజెస్ ఇచ్చి ఆఫ్టర్ ఏజెస్ అడిగితే ఏం చేయాలమ్మా? యాడ్ చేయాలి. సో ఎగో ఏజెస్ అడిగితే ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇది మనకి బేసిక్గా ఉన్నటువంటి ఇంట్రడక్షన్ పార్ట్. మరి దీంట్లో ఉన్నటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం వన్ బై వన్ ఒకటొకటి డిస్కస్ చేసుకుంటూ మనం మూవ్ అవుదామండి. మరి ఫస్ట్ మోడల్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మోడల్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ అండి. రైట్. చూడండి ఒకసారి. ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 4:5. ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈస్ 45 ఇయర్స్. దెన్ ఫైండ్ ది ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ అని అడిగాడండి. మరి ఏ కామా బిల యొక్క ప్రస్తుత వయసుల యొక్క నిష్పత్తి ఎంత ఇచ్చాడండి? 4:5 ఇచ్చాడు. అంటే ఏది 4 పార్ట్స్ అయితే బిది ఎన్ని పార్ట్స్ అండి? 5 పార్ట్స్. మరి సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఎంత ఇచ్చాడంటే 45 ఇయర్స్ ఇచ్చి ఎవరి ఏజ్ అడుగుతున్నాడంటే ఏ ఏజ్ అడుగుతున్నాడండి. మరి మనం ఒకసారి ఏం చేయాలంటే ఆప్షన్‌ని వెరిఫై చేసి చెక్ చేసుకోవాలండి. మరి ఆప్షన్ వెరిఫై చేసి ఎలా చెక్ చేసుకోవాలి? సో ఇక్కడ మనకు అడిగింది ఎవరి ఏజ్ అంటే ఏ ఏజ్ అడిగాడండి. సో ఏ ఏజ్ ఎన్ని పార్ట్స్ ఉంది అంటే 4 పార్ట్స్ ఉంది కాబట్టి ఆన్సర్ కూడా 4 చేత డివిజిబుల్ అయ్యేటువంటిది ఉండాలండి. మరి ఇచ్చినటువంటి ఆప్షన్‌లో 4 చేత డివిజిబుల్ అయ్యేటువంటి ఆప్షన్ మనం ఐడెంటిఫై చేస్తే 30 అనేది 4 చేత డివిజిబుల్ కాదు, 15 కాదు, 25 కూడా కాదండి. అంటే ఇంకా 4 చేత డివిజిబుల్ అయ్యేటువంటి ఆన్సర్ ఏంటంటే 20 ఇయర్స్ కాబట్టి డైరెక్ట్‌గా మనం ఆన్సరు 20 ఇయర్స్ అని చెప్పి చెప్పొచ్చండి. సో ఒకవేళ మనం ప్రాబ్లమ్ చేయాలంటే హౌ టు సాల్వ్ దీస్ ప్రాబ్లమ్? సో ఈ ప్రాబ్లమ్ మనం ఎలా సాల్వ్ చేయాలంటే చూడండి. సో ఏది 4 పార్ట్స్ అనుకోవాలి, బిదేమనుకోవాలి అంటే 5 పార్ట్స్ అనుకోవాలండి. మరి సమ్ ఎంత ఇచ్చాడు సార్ అంటే 45 ఇచ్చాడు. సో సమ్ 45 కాబట్టి సో ఇక్కడ సమ్ ఎంత అంటే 4 పార్ట్స్ ప్లస్ 5 పార్ట్స్ ఈక్వల్ టు 45 అవుతుందండి. మరి
9 పార్ట్స్ అనేది మనకి 45 అయితే, అప్పుడు ఆటోమేటిక్‌గా 1 పార్ట్ అనేది మనకి ఎంత అయిద్ది అంటే 5 ఇయర్స్ అవుతదండి. మరి 1 పార్ట్ 5 ఇయర్స్ అవుతుంది కాబట్టి, ఏ యొక్క ఏజ్ అకార్డింగ్ టు ప్రాబ్లమ్ ప్రకారం ఎన్ని పార్ట్స్ ఉందంటే మనకి 4 పార్ట్స్ కాబట్టి, సో, 4 ఇంటూ 5 ఎన్ని ఇయర్స్ అవుతదండి? ఏ యొక్క ఏజ్ మనకి 20 ఇయర్స్ అవుతది. సో, దిస్ ఈస్ ద అప్రోచ్ ఆఫ్ ప్రాబ్లమ్ అనమాట. సో, ప్రాబ్లమ్‌ని మనం ఈ విధంగా సాల్వ్ చేయాలి. సో, దీని ప్రకారం మనం ఆన్సర్ చూస్తే ఎంతొచ్చింది అంటే 20 ఇయర్స్ వచ్చిందండి. సో, రైట్. సో, మూవ్ టు నెక్స్ట్ ప్రాబ్లమ్. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్‌కెళ్దామండి. The ratio of the percentages of A and B is 5:3. After 5 years, sum of their ages is 50 years. Find the percentage of A. సో, A యొక్క పర్సెంటేజ్ ఎంత అని అడిగాడు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? A అనేటువంటి వాడు ఒకడున్నాడు. అలాగే B అనేటువంటి వాడు ఒకడున్నాడు. మరి వీళ్ళ ఏజెస్ మధ్య రేషియో ఎంత ఇచ్చాడండి మనకి? A:B వచ్చేసరికి మనకి 5:3 అని చెప్పి చెప్తున్నాడు. అంటే మనం సింపుల్‌గా ఏనేమనుకోవాలి అంటే 5 పార్ట్స్ అనుకోవాలి. అలాగే బినేమనుకోవాలండి 3 పార్ట్స్ అనుకోవాలి. సో, వీళ్ళ యొక్క ఏజెస్ 5 ఇయర్స్ తర్వాత ఎంత అంటే 50 ఇయర్స్ అంటున్నాడండి. మరి ప్రెజెంట్ ఏకి 5 పార్ట్స్ ఉంది. ప్రెజెంట్ బికి 3 పార్ట్స్ ఉంది. మరి 5 ఇయర్స్ తర్వాత అంటే ఏకి ఏమైద్ది? బికి ఏమైద్ది? ఆఫ్టర్ 5 ఇయర్స్, సో, ఏ యొక్క ఏజ్ ఏమైద్ది అంటే 5 పార్ట్స్ ప్లస్ 5 అయ్యిద్ది. బి యొక్క ఏజ్ ఏమైద్ది అంటే 3 పార్ట్స్ ప్లస్ 5 అయిద్ది. మరి 5 ఇయర్స్ తర్వాత వీళ్ళిద్దరి యొక్క ఏజెస్ ఎంత అంటే 50 ఇయర్స్. అంటే 5 పార్ట్స్ ప్లస్ 5 ప్లస్ 3 పార్ట్స్ ప్లస్ 5 ఈక్వల్ టు ఎంత అంటే 50 ఇయర్స్ అండి. మరి 5 పార్ట్స్‌కి 3 పార్ట్స్ కలిపితే 8 పార్ట్స్ కాబట్టి 8 పార్ట్స్ ఈక్వల్ టు 50. ఈ +5 అటు వెళ్ళిపోతే -5 అంటే -10 కాబట్టి 50 - 10 ఎంత అంటే 40 ఇయర్స్. అంటే 8 పార్ట్స్ 40 ఇయర్స్ అయితే ఒక పార్ట్ ఎంత అయిద్దండి? 5 ఇయర్స్ అవుతది. ఇప్పుడు ఎవరి ఏజెస్ అడిగాడు అంటే గనక ఫైండ్ ది పర్సెంటేజ్ ఆఫ్ ఏ అని అడిగాడు. మరి ఇవే గదండీ పర్సెంటేజెస్ మనకి. అవునా గాదా? మరి ఏ యొక్క పర్సెంటేజ్ అంటే ఏకి ఎన్ని పార్ట్స్ అంటే గనక 5 పార్ట్స్ గాబట్టి, సో, ఒక పార్ట్ 5 ఇయర్స్ గాబట్టి 5 ఇంటూ 5 ఎంత అంటే కనుక మనకి 25 ఇయర్స్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఏ అని చెప్పాలండి. సో, ఆన్సర్ ఆప్షన్ బి అనేటువంటిది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతది. మరి ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం మనం ఎందుకు చెక్ చేయలేదు అంటే గనక ఏ యొక్క పర్సెంటేజ్ 5 పార్ట్స్. అంటే ఆన్సర్ మస్ట్ బి డివిజిబుల్ ఆఫ్ 5. సో, ఆన్సర్ మస్ట్ బి డివిజిబుల్ ఆఫ్ 5 అంటే అన్ని ఆప్షన్స్ కూడా 5 చేత డివిజిబుల్ అయ్యేటువంటివి ఇచ్చాడు. సో, ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ప్రాబ్లమ్‌ని సో, చేయక తప్పదండి. సో, దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. రైట్. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్. ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ Rani and Geeta was 5:7. The difference of their ages is 12 years. Then find the age of Rani is అని అడిగాడు. మరి రాణి యొక్క గీత యొక్క ఏజెస్ మధ్య రేషియో ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడు? 5:7 అని ఇచ్చాడు. ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈస్ 12 ఇయర్స్. అంటే వీళ్ళిద్దరి ఏజెస్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటున్నాడండి? 12 ఇయర్స్ ఉందంటున్నాడు. మరి ఈవిడిది మనం 5 పార్ట్స్, ఈవిడిది మనం 7 పార్ట్స్‌గా తీసుకుంటే డిఫరెన్స్ వచ్చేసరికి మనకి 12 ఇయర్స్ అంటున్నాడు కాబట్టి 7 పార్ట్స్‌కి, 5 పార్ట్స్‌కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంతండి? 2 పార్ట్స్. అంటే 2 పార్ట్స్ అనేటువంటిది గనక 12 ఇయర్స్ అయితే ఒక పార్ట్ ఎంత అయిద్దండి మనకి? 6 ఇయర్స్ అవుద్ది. అయితే ఇప్పుడు ఎవరి ఏజ్ అడిగాడంటే రాణి ఏజ్ అడిగాడు కాబట్టి ఒక పార్ట్ 6 ఇయర్స్ కాబట్టి రాణి ఏజ్ వచ్చేసరికి మనకి 5 పార్ట్స్. సో, 5 ఇంటూ 6 ఎంత అంటే గనక ద ఏజ్ ఆఫ్ రాణి ఈస్ 30 ఇయర్స్. సో, దీని ప్రకారం మనకి ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి మనం చెప్పొచ్చండి. రైట్. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్. ద రేషియో ఆఫ్ ది ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 3:2. 5 ఇయర్స్ ఎగో సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈస్ బి యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇద్దరు ఏజెస్ ఏ రేషియోలో ఉన్నాయని చెప్తున్నాడండి వాడు? 3:2 రేషియోలో ఉన్నాయని చెప్తున్నాడు. సో, దిస్ ఈస్ ద ప్రెజెంట్ ఏజెస్. ఓకేనా? రైట్. మరి ఇంకొక విషయం చెప్తున్నాడు. 5 ఇయర్స్ ఎగో
సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటే వాళ్ళిద్దరి ఏజెస్ మధ్య సమ్ ఎంత అంటే 30 ఇయర్స్. మరి ఏ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత అంటే 3 పార్ట్స్ అనుకుంటాం. బి యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత అనుకుంటాం అంటే 2 పార్ట్స్ అనుకుంటాం. సో, మనకేం చెప్తున్నాడు 5 ఇయర్స్ ఎగో అంటున్నాడు. మరి 5 ఇయర్స్ ఎగో అంటే ఇక్కడ ఏం జరిగిద్దండి మనకి? సో, ఏకేమో ఒక 5 ఇయర్స్ అనేటువంటిది తగ్గిద్ది. అంటే ఏ యొక్క ఏజ్ ఎంత అంటే 5 ఇయర్స్ ఎగో 3 పార్ట్స్ మైనస్ 5. బి యొక్క ఏజ్ ఎంత అంటే గనక 2 పార్ట్స్ మైనస్ 5. మరి 5 ఇయర్స్ ఎగో వీళ్ళిద్దరి ఏజెస్ ఎంత ఇచ్చాడండి? 30 ఇయర్స్ ఇచ్చాడు. సో, 3 పార్ట్స్ మైనస్ 5 ప్లస్ 2 పార్ట్స్ మైనస్ 5 ఈక్వల్ టు ఎంత అంటే 30 ఇయర్స్. 3 పార్ట్స్‌కి 2 పార్ట్స్ కలిపితే 5 పార్ట్స్ మైనస్ 10 ఈక్వల్ టు 30 ఇయర్స్. అప్పుడు 5 పార్ట్స్ ఈక్వల్ టు 30 ప్లస్ 10 అంటే 40 ఇయర్స్ అవుతదండి. అప్పుడు 5 పార్ట్స్ 40 ఇయర్స్ అయితే ఒక పార్ట్ ఎంత అయిద్ది అంటే 80 ఇయర్స్ అవుతది. ఎవరి ఏజ్ అడిగాడంటే బి ఏజ్ కాబట్టి సో, బి యొక్క ఏజ్ మనకి 2 పార్ట్స్ అని తెలుసు. సో, 2 ఇంటూ 8 ఎంత అంటే 16 ఇయర్స్ అని చెప్పాలి. సో, కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్‌గా మనం చెప్పొచ్చు. ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈస్ 4:1. The product of their ages is 196 years. Then the present age of son is అని అడిగాడండి. మరి ఫాదర్ ఉన్నాడంట, సన్ ఉన్నాడంట. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ అండి? 4:1. సో, అప్పుడు ఫాదర్‌ది ఎన్ని పార్ట్స్ అనుకోవాలండి మనం? 4 పార్ట్స్ అనుకుంటే, సన్‌ది ఎన్ని పార్ట్స్ అనుకోవాలంటే 1 పార్ట్ అనుకోవాలి. ప్రొడక్ట్ ఎంత ఇచ్చాడు సార్ అంటే 196 అని చెప్తున్నాడు. ప్రొడక్ట్ అంటే ఇద్దరిని మల్టిప్లై చేయడమేనండి. సో, 4 పార్ట్స్ ఇంటూ 1 పార్ట్ ఈక్వల్ టు 196. 4 టేబుల్ ఎంత అంటే గనక 49 టైమ్స్. సో, 1 పార్ట్ ఇంటూ 1 పార్ట్ అంటే 1 పార్ట్ స్క్వేర్ కాబట్టి 1 పార్ట్ స్క్వేర్ ఈక్వల్ టు 49 అయినప్పుడు అప్పుడు ఒక పార్ట్ ఈక్వల్ ఏమైద్దంటే రూట్ ఆఫ్ 49. 49కి రూట్ ఎంత అంటే గనక 7. అయితే సన్ యొక్క ప్రెజెంటేజ్ ఎంత అంటే గనక 1 పార్ట్ కాబట్టి సో, 1 పార్ట్ ఈక్వల్ ఆల్రెడీ మనకి 7 అని తెలుసు కాబట్టి ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఈస్ 7 ఇయర్స్. ద రేషియో ఆఫ్ ది ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ అజయ్ అండ్ విజయ్ ఈస్ 3:5. ఆఫ్టర్ 5 ఇయర్స్ ద రేషియో విల్ బి 2:3. దెన్ ఫైండ్ ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ అజయ్. సో, ఇక్కడ చూస్తే అజయ్ ఉన్నాడంట, తర్వాతేమో విజయ్ ఉన్నాడంట. వాళ్ళిద్దరి ఏజెస్ మధ్య రేషియో ఎంత ఇచ్చాడంటే 3:5 ఇచ్చాడు. మరి 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే అండి రేషియో అనేటువంటిది 2:3గా చేంజ్ అయిపోతుంది. అయితే అజయ్ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత అని అడిగాడు. మరి అజయ్ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎన్ని పార్ట్స్ ఉంది అంటే 3 పార్ట్స్ ఉంది. అంటే ఆన్సర్ మస్ట్ బి డివిజిబుల్ ఆఫ్ 3. మరి ఇచ్చినటువంటి ఆన్సర్‌లో 3 చేత డివిజిబుల్ అయ్యేటువంటిది ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్‌గా మన ఆన్సర్ 15 ఇయర్స్ అని చెప్పొచ్చు. సో, జనరల్‌గా ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే ఒకవేళ 2 ఆప్షన్స్ 3 చేత డివిజిబుల్ అయ్యేటువంటివి ఉంటే గనక సో, మనం సాల్వ్ చేసే విధానం చూడండి. ఫస్ట్ దీనికి, దీనికి మధ్య ఉన్న డిఫరెన్స్‌ని మనం అబ్జర్వ్ చేయాలండి. మరి 3కి, 2కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 1. అలాగే 5కి, 3కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 2. అంటే ఇక్కడ డిఫరెన్స్ అనేటువంటిది ఈక్వల్‌గా ఉంది అంటే ఈక్వల్‌గా లేదు. సో, డిఫరెన్స్ ఎప్పుడైతే ఈక్వల్‌గా ఉండదో మనం ఏం చేయాలంటే డిఫరెన్స్‌ని ఈక్వేట్ చేయడానికి ప్రయత్నించాలి. మరి ఆ ఈక్వేట్ చేయడం ఎలా అంటే గనక 5కి, 3కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 2 అండి. 2కి, 3కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 1 అండి. ఈ కిందన ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో దాంతో ఫస్ట్ దాన్ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ దాని దగ్గర ఉన్నటువంటి డిఫరెన్స్‌తో కింద దాన్ని మల్టిప్లై చేయాలి. సో, చేస్తే మనకి 1 3 ఆర్ 3, 1 5 ఆర్ 5. నెక్స్ట్ 2 2 ఆర్ 4, 2 3 ఆర్ 6. అంటే అజయ్ ఏజ్ 3 పార్ట్స్, విజయ్ ఏజ్ 5 పార్ట్స్. సో, ఇక్కడ ఉన్నటువంటి 5 ఇయర్స్ మామూలుగానే ఉంటదండి. యాజ్ యూజువల్‌గానే. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 ఏమైందండి 4 అయింది. 5 ఏమైందండి 6 అయింది. అంటే డిఫరెన్స్ ఎలా ఉంది అంటే గనక ఇప్పుడు ఈక్వల్‌గా ఉంది. మరి 3కి, 4కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 1 అని చెప్పొచ్చు. 5కి, 6కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 1 అని చెప్పొచ్చు. అంటే మనం అబ్జర్వ్ చేస్తే 1 పార్ట్ అనేటువంటిది గనక 5 ఇయర్స్ అయితే ఏజ్ అడిగాడండి? అజయ్ ఏజ్ అడిగాడు. మరి అజయ్‌కి ఎన్ని పార్ట్స్ అంటే 3 పార్ట్స్ కాబట్టి సో, 3 ఇంటూ 5 ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ అజయ్ ఈస్ హౌ మెనీ ఇయర్స్ అండి?
15 ఇయర్స్. సో, ఈ విధంగా మనం ఈ టైప్ ఆఫ్ మోడల్స్ ప్రాబ్లమ్స్‌ని ఇలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. రైట్. సో, నెక్స్ట్ సేమ్ మోడల్ అండి. ద రేషియో ఆఫ్ ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ వినయ్ అండ్ శ్రావణ్ ఈస్ 5:8. ఆఫ్టర్ 4 ఇయర్స్ ద రేషియో విల్ బి 11:17. దెన్ ఫైండ్ ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ వినయ్ అని అడిగాడండి. అంటే వినయ్ ఒకడున్నాడు, శ్రావణ్ ఒకడున్నాడు. వీళ్ళిద్దరూ ప్రెజెంట్ ఏజెస్ రేషియో ఎంత ఇచ్చాడంటే 5:8 ఇచ్చాడు. 4 సంవత్సరాల తర్వాత రేషియో ఎలా మారిపోయిందంటండి 11:17గా మారిపోయింది. అయితే వినయ్ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత అని అడిగాడు. మరి వినయ్ యొక్క ప్రెజెంట్ ఏజ్ అంటే 5 పార్ట్స్. ఇది 5 చేత డివిజిబుల్ అయింది, ఇది డివిజిబుల్ అయింది, ఇది డివిజిబుల్ అయింది. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే సొల్యూషన్ సాల్వ్ చేస్తే మనం చెప్పాలి. ఓకేనా? సో, మరి ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే మనం ఇందాక ఆల్రెడీ లాస్ట్ మోడల్‌లో మనం షార్ట్‌కట్‌ని డిస్కస్ చేసాం. ఒకసారి ఆ షార్ట్‌కట్ అబ్జర్వ్ చేస్తే 5, 11 అయింది అంటే డిఫరెన్స్ 6 పార్ట్స్ అండి. 8, 17 అయింది అంటే డిఫరెన్స్ 9 పార్ట్స్ అండి. మరి డిఫరెన్స్ ఈక్వల్‌గా ఉంది అంటే లేదు. లేనప్పుడు మనం ఏం చేయమని చెప్పామంటే డిఫరెన్స్‌ని ఈక్వేట్ చేసుకోవాలని చెప్పాం. సో, మరి 5కి, 8కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 3 పార్ట్సు. 17కి, 11కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 6 పార్ట్స్. సో, ఇక్కడున్న 6తో దీన్ని మల్టిప్లై చేయమని చెప్పాం. ఇక్కడొచ్చిన డిఫరెన్స్‌తో దీన్ని మల్టిప్లై చేయాలని చెప్పి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో, ఇక్కడ 3 టేబుల్ 1 టైమ్స్, 3 టేబుల్ 2 టైమ్స్ పోయింది కాబట్టి క్యాలిక్యులేషన్ ఈజీ పర్పస్ కోసం వాటిని ఇక్కడే క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మల్టిప్లై చేస్తే 2 5 ఆర్ 10, 2 18, 2 8 జార్ 16, 1 11 జార్ 11, 1 17 జార్ 17. 10 11 అయింది అంటే 1 పార్ట్ అయిందండి. 16 17 అంటే 1 పార్ట్ అండి. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 1 పార్ట్ అనేటువంటిది గనక 4 ఇయర్స్ అయితే ఇప్పుడు ఎవరి ఏజ్ అడుగుతున్నాడండి మనకి? వినయ్ ఏజ్ అడుగుతున్నాడు. మరి వినయ్ ఏజ్ వచ్చేసరికి మనకి ఎన్ని పార్ట్స్ ఉంది అంటే రేషియో మారిన తర్వాత 10 పార్ట్స్ కాబట్టి సో 10 ఇంటూ 4 ఎంత అంటే గనక 40 ఇయర్స్ అని చెప్పి మనం చెప్పాలండి. సో ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ వినయ్ ఈజ్ హౌ మెనీ ఇయర్స్ అండి? 40 ఇయర్స్ అని చెప్పాలి. సో ఆప్షన్ సి ఈజ్ ద మనకి కరెక్ట్ ఆన్సర్‌గా మనం చెప్పొచ్చండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దామండి. రైట్. నెక్స్ట్. The ratio of the present ages of Samir and Anand is 5:4. After 3 years, the ratio will be 11:9. Then find the present age of Anand is అని అడిగాడండి. మరి సో సమీర్ అనేటువంటి వాడు ఒకడున్నాడు. తర్వాత ఆనంద్ అనేటువంటి వాడు ఒకడున్నాడు. వీళ్ళిద్దరు ఏజెస్ మధ్య రేషియో ఎంత ఇచ్చాడంటే 5:4 ఇచ్చాడు. సో 3 ఇయర్స్ తర్వాత వీళ్ళ రేషియో ఏమవుతుందంటే అండి 11:9గా చేంజ్ అయిపోతుందండి. అయితే ఆనంద్ యొక్క ప్రెజెంటేజ్ ఎంత అని అడిగాడు. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 5 11 అయింది అంటే 6 పార్ట్స్ ఉంది డిఫరెన్స్. 4 9 అయింది అంటే డిఫరెన్స్ 5 పార్ట్స్ ఉంది. సో డిఫరెన్స్ ఈక్వల్‌గా లేదు కాబట్టి మన టార్గెట్ ఏంటంటే ఈక్వేట్ ది డిఫరెన్స్. సో డిఫరెన్స్‌ని ఏం చేయాలండి మనం ఈక్వేట్ చేయాలి. మరి ఈక్వేట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అంటే 2. ఇక్కడున్న డిఫరెన్స్ ఎంత అంటే 1. సో దీన్ని మనం 2 చేత మల్టిప్లై చేయాల్సింది. దీన్నేమో మనం 1 చేత మల్టిప్లై చేయాలి. చేస్తే 2 5 జార్ 10 అండి. 2 4 జార్ 8 అండి. 1 11 జార్ 11 అండి. 1 9 జార్ 9 అండి. ఇప్పుడు ఇక్కడ 10 11 అయింది అంటే ఇక్కడ ఒక 1 పార్ట్ అండి. 8 9 అయింది అంటే గనక ఇక్కడ 1 పార్ట్ అండి. మరి 1 పార్ట్ అనేటువంటిది ఎన్ని ఇయర్స్‌కి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి 3 ఇయర్స్‌కి ఈక్వల్ అవుతుందండి. మరి ఎవరి ఏజ్ అడిగాడంటే ఆనంద్ ఏజ్ కాబట్టి ఇది సమీర్ ఏజ్ అయితే ఇదేమో ఆనంద్ ఏజ్. సో ఆనంద్ ఏజ్ అనేటువంటిది మనకి 8 పార్ట్స్ అండి. సో 1 పార్ట్ 3 ఇయర్స్ కాబట్టి 8 పార్ట్స్ ఎంత అయిద్ది అంటే 8 ఇంటూ 3 24 ఇయర్స్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి మనం చెప్పొచ్చండి. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి మనం చెప్పొచ్చండి. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్. 4 years ago, father is twice of his son. Present father age is 3 times the age of his son. Then find the present age of son is అని అడిగాడండి. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే 4 సంవత్సరాల క్రితం ఫాదరు సన్‌కి ఎలా ఉన్నాడంటే అండి ట్వైస్ ఉన్నాడండి. అంటే సన్నది ఒక పార్ట్ అయితే ఫాదర్‌ది 2 పార్ట్స్. సో ప్రెజెంట్ ఎలా ఉన్నాడంటే అండి సన్ అనేటువంటి వాడు ఫాదర్‌కి
ఫాదర్ అనేటువంటి వాడు సన్‌కి ఎలా ఉన్నాడంటే 3 టైమ్స్ ఉన్నాడు. 4 ఇయర్స్ ఎగో రేషియో ఎంత అంటే 2:1 అండి. ప్రెజెంట్ రేషియో ఎంత అంటే 3:1. మరి ఈ 4 ఇయర్స్‌లో నుంచి ప్రెజెంట్‌కొచ్చేడు అంటే గ్యాప్ ఎంతుంటది అంటే గనక 4 ఇయర్సే ఉంటదండి. ఇప్పుడు డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే 2కి, 3కి మధ్య డిఫరెన్స్ 1 ఉంది. కానీ 1కి, 1కి మధ్య డిఫరెన్స్ 0 ఉంది. సో, డిఫరెన్స్ ఈక్వేట్‌గా లేదు కాబట్టి డిఫరెన్స్‌ని ఈక్వేట్ చేయడానికి మనం ట్రై చేస్తే ఇక్కడున్న డిఫరెన్స్ 2 అండి. ఇక్కడున్న డిఫరెన్స్ 1 అండి. దీన్ని 1తో మల్టిప్లై చేయాలి. దీన్నేమో 2తో మల్టిప్లై చేస్తే 2 2 జార్ 4, 2 1 జార్ 2. 1 3 జార్ 3, 1 1 జార్ 1. అంటే సో, ఇది 4 ఇయర్స్ ఎగో. ఓకేనా? అంటే 4 ఇయర్స్ ఎగో ఫాదర్ 4 పార్ట్స్, సన్ 2 పార్ట్స్. ప్రెజెంట్ ఫాదర్ 3 పార్ట్స్, సన్ ఏమో 1 పార్ట్. మరి రేషియో డిఫరెన్స్ ఎంత అంటే 1 పార్ట్ వచ్చిందండి. మరి ఈ 1 పార్ట్ అనేటువంటిది దేనికి ఈక్వల్ అయిద్దంటే మనకి 4 ఇయర్స్‌కి ఈక్వల్ అవుతది. మరి 1 పార్ట్ 4 ఇయర్స్ అయితే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఈజ్ అని అడిగాడు. మరి సన్‌కి ప్రెజెంట్ ఏజ్ కావాలి. సో, సన్ యొక్క ప్రెజెంట్ ఏజ్ అనేటువంటిది ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. మరి సన్ యొక్క ప్రెజెంట్ ఏజ్ అంటే సన్ యొక్క 4 ఇయర్స్ ఎగో సన్‌కి ఎంతండి? సో, 4 ఇయర్స్ ఎగో సన్‌కి ఎంతుంది అంటే 2 పార్ట్స్ కాబట్టి 2 ఇంటూ 4 8 ఇయర్స్ అండి. అంటే 4 సంవత్సరాల క్రితం సన్‌కి ఎంతుంది అంటే 8 ఇయర్స్ ఉంది. మరి ప్రెజెంట్ కావాలి అంటే ఏం జేయాలి అంటే గనక ఈ 80 ఇయర్స్‌కి ప్లస్ 4 ఇయర్స్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేస్తే సన్ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత అయిద్ది అంటే గనక 12 ఇయర్స్ అవుతది. సో, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్‌గా మనం చెప్పొచ్చండి. రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్. 8 ఇయర్స్ ఎగో ద ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈస్ 4 టైమ్స్ హిస్ సన్స్ ఏజ్. ఆఫ్టర్ 80 ఇయర్స్ ఫాదర్ ఏజ్ ఈస్ ట్వైస్ ఆఫ్ హిస్ సన్స్ ఏజ్. ఫైండ్ ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఈజ్ అని అడిగారు. సో, ఫస్టు 8 ఇయర్స్ ఎగో గురించి చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడండి? 8 సంవత్సరాల క్రితం ఫాదర్ ఎలా ఉన్నాడంట సన్‌కి 4 టైమ్స్ ఉన్నాడంట. అంటే సన్ ఒక పార్ట్ ఉంటే ఫాదర్ 4 పార్ట్స్. ఆఫ్టర్ 80 ఇయర్స్. సో, ఆఫ్టర్ 80 ఇయర్స్ అంటే మళ్ళా ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రెజెంట్‌కి రావాలి. ప్రెజెంట్ నుంచి సో, ఆఫ్టర్ అంటే తర్వాతకెళ్ళాలి. సో, ప్రెజెంట్ నుంచి ఆఫ్టర్ 80 ఇయర్స్. మరి ఆఫ్టర్ ఎలా ఉన్నాడంటండి సన్‌కి? ఫాదర్ అనేటువంటి వాడు ట్వైస్ ఉన్నాడంట. అంటే 2:1 ఉన్నాడు. ఇప్పుడు 80 ఇయర్స్ ఎగోలో నుంచి ప్రెజెంట్‌కొస్తే ఎంతండి? ఇదొక 80 ఇయర్స్. ప్లస్ ఈ 80 ఇయర్స్ నుంచి ఇంకొక 80 ఇయర్స్ అంటే టోటల్ ఎంత అంటే 16 ఇయర్స్. అంటే ఇప్పుడు గ్యాప్ ఎంతొచ్చింది అంటే గనక మనకి 16 ఇయర్స్ వచ్చిందండి. ఇప్పుడు 4, 2 అయింది అంటే డిఫరెన్స్ 2 ఉంది. 1, 1 అయిందంటే డిఫరెన్స్ 0 ఉంది. మరి డిఫరెన్స్ ఈక్వల్‌గా లేదు కాబట్టి డిఫరెన్స్‌ని ఏం చేయాలంటే మనం ఈక్వేట్ చేయాలి. ఈక్వేట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ 1, ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ 3. సో, దీన్ని 3 చేత మల్టిప్లై చేయాలి. దీన్నేమో 1 చేత మల్టిప్లై చేయాలి. చేస్తే మనకి ఫాదర్‌కి, సన్‌కి ఎంత అంటే గనక 4:1. 3 2 జార్ 6, 3 1 జార్ 3. అంటే ఇప్పుడు డిఫరెన్స్ ఏమైందండి? ఈక్వేట్ అయిపోయింది. అంటే 4 పార్ట్స్, 6 పార్ట్స్ అయింది అంటే డిఫరెన్స్ ఇక్కడ 2 పార్ట్స్ ఉంది. ఇక్కడ కూడా ఎంతుంది అంటే 2 పార్ట్స్ ఉంది. మరి ఈ 2 పార్ట్స్‌కి కనుక 16 ఇయర్స్ అయితే 1 పార్ట్‌కి ఎంత అయిద్దండి మనకి? 8 ఇయర్స్ అవుతది. అయితే ఇప్పుడు అడిగింది ఏంటంటే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్ అని అడిగాడు. అంటే ప్రస్తుతం సన్ యొక్క ఏజ్ ఎంత అని అడిగాడు. ఇప్పుడు 8 ఇయర్స్ ఎగో సన్‌కి ఎన్ని పార్ట్స్ ఉంది అంటే 1 పార్ట్ ఉంది. అంతే కదండీ! ఇది 8 ఇయర్స్ ఎగో రేషియోయే కదా! ఇదేమో ఆఫ్టర్ 8 ఇయర్స్ తర్వాత రేషియో. మరి ప్రెజెంట్ అంటే ఈ మధ్యలోది కావాలి మనకి. మరి 8 ఇయర్స్ ఎగో సన్‌కి ఎంత అంటే గనక 1 పార్ట్. సో, 8 ఇయర్స్ ఎగో సన్‌కి ఎంత అంటే గనక 1 పార్ట్ కాబట్టి 1 పార్ట్ అంటే 8 ఇయర్స్. అంటే సన్‌కి 8 ఇయర్స్ ఎగో ఎంతుంది అంటే 8 ఇయర్స్ ఉంది. ప్రెజెంట్ కావాలంటే ఏం చేయాలండి మనం? సో, ప్రెజెంట్ కావాలి అంటే ఈ 8కి 8 అనేది యాడ్ చేయాలి. సో, 8కి 8 యాడ్ చేస్తే ప్రెజెంట్ సన్ యొక్క ఏజ్ ఎంతొచ్చిద్ది అంటే గనక 16 ఇయర్స్ వచ్చిద్దండి. సో, ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్‌గా మనం చెప్పొచ్చు. రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్. 1 ఇయర్ ఎగో ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ గౌరవ్ అండ్ సచిన్ ఈస్ 6:7. After 4 years, it will become 7:8.
ఫైండ్ ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సచిన్ అని అడిగాడండి. మరి 1 ఇయర్ ఎగో 1 సంవత్సరం క్రితం ఇచ్చాడు. ఎవరెవరి ఏజెస్ ఇచ్చాడండి? గౌరవ్‌ది, సచిన్‌ది. సో, గౌరవ్‌ది 6 పార్ట్స్ అయితే సచిన్‌ది ఎంత అంటే 7 పార్ట్స్. ఈ 1 ఇయర్ ఎగో నుంచి ప్రెజెంట్‌కి రావాలి. మళ్ళా ప్రెజెంట్ నుంచి ఆఫ్టర్ 4 ఇయర్స్. ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత రేషియో ఎలా ఉందంటండి? 7:8 ఉందంట. మరి 1 ఇయర్ ఎగో నుంచి ప్రెజెంట్‌కొస్తే ఇది ఒక 1 ఇయరు ప్లస్ ఈ 1 ఇయర్‌కి ఇంకొక 4 ఇయర్స్ అంటే ఈ 1 ఇయర్ ప్లస్ ఇదొక 4 ఇయర్స్. అంటే మొత్తం డిఫరెన్స్ ఎంతొస్తుంది అంటే 5 ఇయర్స్ వస్తుందండి. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ అనేటువంటిది ఈక్వల్‌గా ఉంది కాబట్టి ఇంక ఈక్వేట్ చేయవలసిన అవసరం లేదు. 6కి 7కి మధ్య డిఫరెన్స్ 1, 7కి 8కి మధ్య డిఫరెన్స్ 1. అంటే 1 పార్ట్ అనేటువంటిది గనక 5 ఇయర్స్ అయితే ఎవరి ఏజ్ అడిగాడండి? సన్ యొక్క ప్రెజెంట్ ఏజ్ అడిగాడు. మరి 1 ఇయర్ ఎగో సన్‌కి ఎంతుందండి? 1 ఇయర్ ఎగో సన్‌కి ఎంతుంది అంటే 7 పార్ట్స్. 1 పార్ట్ 5 ఇయర్స్ కాబట్టి 7 పార్ట్స్ ఎంతయిద్ది అంటే 35 ఇయర్స్ అవుతది. అంటే 1 సంవత్సరం క్రితం ఎంత అంటే సన్‌కి 35 ఇయర్స్. కానీ 1 ఇయర్ ఎగో ఏజ్ అడుగుతున్నాడా? ప్రెజెంట్ ఏజ్ అడుగుతున్నాడా సచిన్‌కి? సో, ప్రెజెంట్ ఏజ్ అడుగుతున్నాడండి. సారీ అండి. సచిన్ అన్నమాట. మరి ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సచిన్ ఈస్ సో, 1 ఇయర్ ఎగో 35 ఇయర్స్ అయితే ప్రెజెంట్ ఎంత ఉండిద్దండి సచిన్‌కి? 36 ఇయర్స్ ఉంటది. సో, జనరల్‌గా మనం చేయాలి అనుకుంటే ఇలా జేయొచ్చు. లేదు ఇంకా షార్ట్‌కట్‌గా మనం జేయాలంటే సచిన్ యొక్క ఏజ్ ఎంతుంది అంటే 7 పార్ట్స్. మరి 1 ఇయర్ ఎగో 7 పార్ట్స్ ఉంది. మరి ఇక్కడ మనకిచ్చినటువంటి ఆప్షన్‌లో 7 చేత డివిజిబుల్ అయ్యేటువంటిది అంటే 35 ఉంది. కానీ 35 ఆన్సర్ అయిద్దా అంటే ఆన్సర్ కాదు. ఇది అంటే 1 ఇయర్ ఎగో 35 ఇయర్స్. మరి ప్రెజెంట్ ఏజ్ అంటే ఏం చేయాలి? 35కి 1 యాడ్ చేస్తే 36 వచ్చిద్ది. డైరెక్ట్‌గా మనం లాజికల్‌గా ఆలోచించి పెట్టొచ్చు కూడా. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. Q is much younger than R as he is older than T. If the sum of the ages of R and T is 50 years, what is the difference of R and Q's age will be అని అడుగుతాడు. Q అనేటువంటి వాడు R కంటే ఎంతైతే చిన్నోడో T కంటే అంత పెద్దోడంటండి. సో, R, T యొక్క ఏజెస్ యొక్క మొత్తం వయసులు ఎంత అంటే 50 సంవత్సరాలైతే R మరియు Qల యొక్క వయసుల మధ్య భేదం ఎంత అని అడుగుతున్నాడు. అంటే Q అనేటువంటి వాడు R కంటే చిన్నోడు. కానీ క్యూ అనేటువంటి వాడు ఎవరికంటే పెద్దోడండి? టీ కంటే పెద్దోడు. ఇప్పుడు దీని నుంచి మనం చూస్తే ఆర్ ప్లస్ టీ ఈక్వల్ ఏమైద్దంటే ఈ మైనస్ క్యూ అటు వెళ్ళిపోతే క్యూ ప్లస్ క్యూ ఎంత అంటే 2Q అవుతది. వీళ్ళిద్దరి ఏజెస్ ఎంత అంటే 50 ఇయర్స్ అండి. 50 ఈక్వల్ టు 2Q కాబట్టి క్యూ యొక్క ఏజ్ ఎంత అంటే 25 ఇయర్స్ అని చెప్పొచ్చు. కానీ వీడేం అడుగుతున్నాడంటే ఆర్ ఏజ్‌కి, క్యూ ఏజ్‌కి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. మరి ఈ క్యూ యొక్క ఏజ్‌ని ఉపయోగించుకొని మనం ఆర్ యొక్క ఏజ్, టీ యొక్క ఆర్ యొక్క ఏజ్‌ని మనం కాలిక్యులేట్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ లేదండి. సో, కాబట్టి మనం ఇచ్చినటువంటి ఆప్షన్‌లో మనం ఏం చెప్పాలంటే కాంట్ బి డిటర్మైన్డ్ అని చెప్పాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యూ ఏజ్‌ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళా ఆర్, క్యూ ఏజెస్ యొక్క సమ్ వచ్చిద్ది గానీ డిఫరెన్స్ అయితే మనకు రాదు. కాబట్టి సో, ఈ ప్రాబ్లమ్‌ని ఇక్కడి వరకే తప్ప ఇంక దీనికంటే ఎదరికెళ్లి చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర లేదు కాబట్టి, ఇక్కడ మనం ఏమని చెప్పాలి అంటే కెనాట్ బి డిటర్మైన్డ్ అనేటువంటిది ఆన్సర్‌గా మనం చెప్పాలండి. రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్. ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 12 ఇయర్స్ మోర్ దాన్ ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ బి అండ్ సి. ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఏజెస్ ఆఫ్ ఏ అండ్ సి అని అడిగాడు. సో, ఏ అండ్ బి వీళ్ళిద్దరి యొక్క ఏజెస్ సమ్ ఏదైతే ఉందో, వీళ్ళిద్దరి యొక్క ఏజెస్ యొక్క సమ్ అనేటువంటిది బీసీల యొక్క ఏజెస్ యొక్క సమ్ కంటే ఎన్ని సంవత్సరాలు ఎక్కువుందండి? 12 ఇయర్స్ ఎక్కువుందనమాట. అంటే ఏ ప్లస్ బి ఇద్దరి యొక్క సమ్ ఏదైతే ఉందో, ఆ సమ్ అనేటువంటిది బీసీల యొక్క మొత్తం ఏజెస్ యొక్క సమ్ కంటే ఎంత ఎక్కువుంది అంటే 12 ఇయర్స్ ఎక్కువ. మరిప్పుడు మనం చూస్తే ఏ ప్లస్ బి మైనస్ బి మైనస్ సి ఈక్వల్ టు 12 ఇయర్స్. ఇక్కడ ప్లస్ బి మైనస్ బి అనేది క్యాన్సిల్ అయిపోతే ఏకి సికి మధ్య ఏజెస్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 12 ఇయర్స్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ ఏ అండ్ సి ఈజ్ అని అడిగాడు. మరి
ఏకి, సికి ఏజెస్ మధ్య డిఫరెన్స్ ఎంతొచ్చిందండి? సో, 12 ఇయర్స్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్‌గా మనం చెప్పొచ్చండి. నెక్స్ట్ క్వెషన్. సో, ఇక్కడ ఒకటి చిన్న కరెక్షన్ ఉందండి. రాజాన్ గాట్ మ్యారీడ్ 8 ఇయర్స్ ఎగో. హిస్ ప్రెజెంట్ ఏజ్ ఈస్ 6/5 టైమ్స్ అండి. 6/5 టైమ్స్ హిస్ ఏజ్ at the time of marriage. Rajan's sister was 10 years younger to him at the time of marriage. Then the age of Rajan's sister is. సో రాజాన్ సిస్టర్ యొక్క ఏజ్ ఎంత అని అడుగుతున్నాడండి. సో ఇక్కడ రాజాన్ సిస్టర్ అనేటువంటిది పడలేదు. రాజాన్ సిస్టర్ ఈజ్. ఓకేనా? రైట్. ఒకసారి చూద్దాం. రాజానికి 8 సంవత్సరాల క్రితం పెళ్ళయిందండి. సో రాజాని యొక్క ప్రస్తుత వయసు ఏదైతే ఉంటుందో ఆ ప్రస్తుత వయసు అనేటువంటిది పెళ్ళైనప్పటికి ఎంత ఉంది అంటే 6/5 టైమ్స్ ఉందండి. సో అయితే రాజాన్ సిస్టర్ అనేటువంటి ఆవిడ రాజానికి పెళ్ళయ్యేటువంటి సమయానికి 10 సంవత్సరాలు చిన్నది. అయితే ప్రస్తుతం రాజాన్ సిస్టర్ యొక్క వయసు ఎంత అని అడుగుతున్నాడు వాడు. ఓకేనా? రైట్. చెక్ చేద్దాం. మరి రాజానికి ఎన్ని సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయిందండి? 8 ఇయర్స్ ఎగో. నేనేమనుకుంటున్నానంటే 8 ఇయర్స్ ఎగో రాజాన్స్ ఏజ్ ఈస్ ఎక్స్ ఇయర్స్ అనుకుంటున్నాను. ఇది 8 ఇయర్స్ ఎగో. మరి ప్రెజెంట్ ఎంత ఉంటదండి రాజానికి? ప్రెజెంట్ రాజానికి ఎంత ఉంటది అంటే గనక ఎక్స్ ప్లస్ 8 ఉంటది. ప్రెజెంట్ రాజాని యొక్క ఏజ్ ఏదైతే ఉందో అది మ్యారేజ్ అయినటువంటి ఏజ్‌కి ఎంత ఉంది అంటే 6/5 ఉంది. ప్రెజెంట్ రాజాని యొక్క ఏజ్ ఎంత అంటే ఎక్స్ ప్లస్ 8. మ్యారేజ్ అయినప్పుడు రాజాని యొక్క ఏజ్‌కి ఎంత ఉందంటే 6/5 ఇంటూ మ్యారేజ్ అప్పుడు రాజాని యొక్క ఏజ్ ఎంత అంటే ఎక్స్ కాబట్టి. సో, ఇప్పుడు మనం ఈ 5ని ఇటు పంపించేస్తే 5x + 40 = 6x కాబట్టి సో, ఇక్కడ ఈ ప్లస్ 5x అటు వెళ్ళిపోతే 6x - 5x అంటే x ఈక్వల్ ఎంత అంటే 40 ఇయర్స్. అంటే 8 ఇయర్స్ ఎగో రాజానికి ఎంత అంటే 40 ఇయర్స్. మరి 8 ఇయర్స్ ఎగో రాజానికి 40 ఇయర్స్ అయితే సో, రాజాన్ సిస్టరు 8 ఇయర్స్ ఎగో రాజానికి ఏజ్ ఎంత ఉందండి? 40 ఇయర్స్ ఉంది. ద ఏజ్ ఆఫ్ రాజాన్ ఈస్ 40 ఇయర్స్. మరి సిస్టర్‌కి ఎంత ఉంటది? సో, మ్యారేజ్ అయినప్పుడు రాజానికి 40 ఇయర్స్ ఉంటే, రాజాని యొక్క సిస్టర్‌కి ఎంత ఉంటదంటే 30 ఇయర్స్ ఉంటది. ఎందుకంటే, రాజానికంటే సిస్టర్ మ్యారేజ్ అయినప్పుడు ఎన్ని సంవత్సరాలు చిన్నదని చెప్పాడు ప్రాబ్లమ్‌లో? 10 ఇయర్స్ చిన్నదని చెప్పాడు. మరి 8 ఇయర్స్ ఎగో రాజాని యొక్క సిస్టర్‌కి 30 ఇయర్స్ అయితే, ప్రెజెంట్ రాజాన్ సిస్టర్ ఏజ్ ఈస్. సో, ప్రెజెంట్ రాజాన్ సిస్టర్ ఏజ్. సో, ప్రెజెంట్ రాజాన్ సిస్టర్ ఏజ్ ఎంత ఉంటదంటే 30 + 8. సో, ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి రాజాన్ సిస్టర్‌కి? 38 ఇయర్స్ ఉంటాయి. సో, ఇది మనకి కరెక్ట్ ఆన్సర్‌గా మనం చెప్పొచ్చు. మరి ఈ క్వెషన్ ఇంకా మనం షార్ట్‌కట్‌గా చేయాలి అంటే సో, ఇక్కడ చూద్దామండి. సో, రేషియో ఎంతుందండి ప్రెజెంటు? 6:5. అంటే ప్రెజెంట్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత 6 పార్ట్స్ ఉంది. మ్యారేజ్ అవ్వకముందు ఎంతుందండి? 5 పార్ట్స్ ఉంది. సో, మరి ఈ 6 పార్ట్స్‌కి, 5 పార్ట్స్‌కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 1 పార్ట్. మరి ఇంతకుముందు 8 ఇయర్స్ ఎగో డిఫరెన్స్ ఏదైతే ఉందో, సో, అదే ఆ 8 ఇయర్స్ డిఫరెన్సే కంటిన్యూ అవుతది. సో, అప్పటికి, ఇప్పటికి కూడా. అంటే 1 పార్ట్ అనేది గనక 8 ఇయర్స్ అయితే, సో, రాజానికి మ్యారేజ్ అయినప్పుడు 5 పార్ట్స్ కాబట్టి, సో, 5 ఇంటూ 8 40 ఇయర్స్. అంటే రాజానికి మ్యారేజ్ అయినప్పుడు 40 ఇయర్స్ ఉన్నప్పుడు, రాజాన్ సిస్టర్‌కి ఎంత ఉంటదండి ఆటోమేటిక్‌గా 30 ఇయర్స్ ఉంటది. మరి ప్రెజెంట్ అంటే ఏం చేయాలి మనం? ఈ 30కి +8 యాడ్ చేయాలి. సో, 30కి +8 యాడ్ చేస్తే ప్రెజెంట్ రాజాన్ సిస్టర్ యొక్క ఏజ్ ఎంతొచ్చిద్ది అంటే 38 ఇయర్స్ వచ్చిద్ది. సో, ఇది షార్ట్‌కట్ అప్రోచ్ అండి. ఇది జనరల్‌గా మనం ప్రాబ్లమ్‌ని బేస్ చేసుకొని చేయడం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్. సో, రైట్. The ratio of the ages of P and Q at present is 5:7. The difference of the ages of Q's present age and after 6 years P's age is 8 years. Then the sum of the ages of P and Q is అని అడుగుతున్నాడు. అంటే P మరియు Qల యొక్క ప్రెజెంట్ ఏజెస్ మధ్య రేషియో ఎంత ఇచ్చాడండి మనకి? 5:7గా చెప్తున్నాడు. ద డిఫరెన్స్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ Q's ప్రెజెంట్ ఏజ్ అంటే Q యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత అంటే 7x.
పి యొక్క ప్రెజెంటేజ్ ఎంత అంటే 5x. క్యూస్ ప్రెజెంటేజ్ అంటే 7x. నెక్స్ట్ ఆఫ్టర్ 6 ఇయర్స్ పీస్ ఏజ్. ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత పీకి ఎంత ఉంటదండి ఏజు? 5x + 6 ఉంటది. మరి వీళ్ళిద్దరికీ మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే గనక 8 ఇయర్స్ అని చెప్తున్నాడు. క్యూ యొక్క ప్రెజెంటేజ్‌కి పి ఏజ్ ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత వీళ్ళిద్దరికీ మధ్య ఉన్న డిఫరెన్స్ అనేటువంటిది గనక 8 ఇయర్స్ అయితే పి మరియు క్యూల యొక్క ఏజెస్ యొక్క మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. మరి 7x - 5x - 6 = 8. సో 2x = 8 + 6. 2x ఎంత అంటే 14 ఇయర్స్. మరి 2x = 14 ఇయర్స్ అయితే x ఎంత అయిద్ది అంటే 7 ఇయర్స్ అవుతది. మరి x 7 కాబట్టి ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ P అండ్ Q ఈజ్ అని అడుగుతున్నాడు. 7x - 5x and 7x. Q's percentage after 6 years. 7x - 5x, 2x - 2x, x = 7 years. మరి x = 7 ఇయర్స్ కాబట్టి ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ P అండ్ Q. సో P మరియు Qల యొక్క ఏజెస్ యొక్క సమ్ ఎంత అని అడుగుతున్నాడు. సో సమ్ ఎంత అయిద్దండి మనకి? సో x = ఎంత అంటే 7. సమ్ ఆఫ్ ది ఏజెస్ అంటే 12 పార్ట్స్ కాబట్టి సమ్ ఆఫ్ ది ఏజెస్ అంటే 5 + 7 ఎంత అంటే 12 పార్ట్స్ అంటే 12x. సో 12 ఇంటూ 7 ఎంత అంటే గనక మనకి 84 ఇయర్స్ రావాలండి. సో సమ్ ఆఫ్ ది ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ P అండ్ Q ఈజ్ 84 ఇయర్స్ అండి. సో ఇక్కడ ఆప్షన్ అనేటువంటిది రాలేదు. ఈ 48 ప్లేస్‌లో 84 తీసుకోండి. సో కొద్దిగా చిన్న కరెక్షన్ చేసుకోండి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో యాక్చువల్ 84 అనేది పడాల్సింది 48 అని చెప్పి పడడం జరిగిందండి. సో ఇది ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్‌లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మోడల్స్ అండి. సో దిస్ ఈజ్ అన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో in preliminary examination group 2 ages will be asked in one question. So in next group 1 examination there will be chance to ask the one question in ages chapter. So thank you one and all. This is the topic of ages. So తర్వాత వచ్చేసరికి సో మాది 21st సెంచరీ ఎడ్యుకేషనల్ సొసైటీ అండి. సో తొర్రేడు క్యాంపస్ చూస్తే 9229 అండి. సో ఇంటర్మీడియట్ విత్ ఐఏఎస్ అండ్ డిగ్రీ విత్ ఐఏఎస్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అనేటువంటిది ఎవరికైనా కావాలి, సో జాయిన్ అవ్వాలి అనేటువంటి అప్గ్రేడ్ క్యాంపస్‌ని ఒకసారి విజిట్ చేసి సో డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కోవచ్చు. సో లేదు అంటే కనుక మీరు ఈ ఫోన్ నెంబర్‌కి డైరెక్ట్‌గా కాంటాక్ట్ అయ్యి సో మా కోచింగ్ యొక్క విశేషాలు, మా కాలేజీ క్యాంపస్ ఎలా ఉంటది, సో ఇంటర్మీడియట్‌తో పాటు సివిల్స్ గాని, డిగ్రీతో సివిల్స్ గాని కోచింగ్ కావాలి అనుకునేటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ నెంబర్‌ని రీచ్ అవుతారని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి.